కనుక నువ్వు పెద్ద ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్తున్నావు కదా, జగన్ గారి నోటితో వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పించండి చూద్దాను. నువ్వు రాజకీయంగా మరి నువ్వు చాలా పెద్ద మనిషిలా మాట్లాడుతున్నావు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నావు, మాట్లాడి చూద్దాం. శైలజనాథ్కి కూడా అదే, మిమ్మల్ని అందరినీ వాడుకుంటారు, మమ్మల్ని అలా చేశారు, నన్ను మర్యాదగా పిలిచి ఆహ్వానించి మీరు ఆహ్వానించి నన్ను తీసుకొచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ అప్పుడు అన్నా నువ్వు నా గుండెల్లో ఉన్నావనా, నిన్ను నేను ఎమ్మెల్యే చేస్తానన్నా అని చెప్పి అన్నాడు. ఎమ్మెల్సీ కొట్టాడు, ఎమ్మెల్యే ఇచ్చాడు, ఎమ్మెల్యే తీసేశాడు, ఇంకోళ్ళకి ఇచ్చాడు, ఇంకోళ్ళు తీసేశాడు, ఇంకోళ్ళకి ఇచ్చాడు, మళ్ళీ ఇస్తానన్నాడు, నన్ను పిలిచాడు. ఇది దుర్మార్గం నా చేయాలన్నా, ఇంత అన్యాయం చేయాలన్నా రాజకీయ కార్యకర్త? పదవుల కోసం కాకపోతే దేనికోసం పనిచేస్తావా? షేవింగ్ మిషన్లా చేయటానికే, వాషింగ్ మిషన్లా పని చేయటానికే నువ్వు పదవుల కోసమే చేరుతాం పార్టీల్లో. నేను చెప్తున్నాను మీకు, అంత దుర్మార్గమైన పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ నా రాజకీయ జీవితంలో చూడలేదు నేను. నా కోసం కదా నేను మాట్లాడేది, కనకారావు గుర్తుపెట్టుకో. నీ శశికళకు చెప్పు, మీ నరనరన దళిత వ్యతిరేకత ఉంది. మీకు దమ్ముంటే దేశం మొత్తం వర్గీకరణ గురించి ఆలోచిస్తుంది. దేశం మొత్తం వర్గీకరణ తెలంగాణ ప్రభుత్వం చేసింది, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మీ నాయకుడితోటి చెప్పించండి దమ్ముంటే. మీరందరూ కూర్చొని మాట్లాడుకోండి, మీరందరూ మీ అందరి టికెట్లు ఇవ్వండి. నీకు ఇవ్వమంటే నీకు కాన్స్టిట్యున్సీ పేరేంటి, సంతలపాడు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఏమని సంతోషిస్తా, నీకు నేను సహాయం చేస్తా. నీ కాన్స్టిట్యున్సీలో నీకు ఇవ్వకుండా అద్దె మైకు నుంచి ఆడబెట్టాడు. నేను ఎలా చూస్తున్నారో తెలియదా మాకు, ప్రజలకు తెలియదా? నేను ఒక కుల పెద్దగా చెప్తున్నా, నీకు ఇవ్వను, సంతోషిస్తా, నేను నీకు సహాయం చేస్తా. వచ్చి నేను ఏ పార్టీలోనా, నాకు ఆ జీలుంది. నాకు చెప్పండి అతనికి. ఏం అంత దుర్మార్గమా, అంత ఆడుకోవటమా రాజకీయ కార్యకర్తల్ని? మాజీ మంత్రిగా చేశాను, ఉభయ రాష్ట్రాల్లో మంత్రిగా చేశాను, కంబైన్డ్ స్టేట్లో మంత్రిగా చేశాను, నీతివంతంగా జీవించాను, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడ ఆత్మగౌరవానికి తక్కువగానే